రఘురామకృష్ణంరాజు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వ్యతిరేకత ఉన్నప్పుడు కారణాలు ఏంటో మనం ఓపెన్గా మీడియాలో మాట్లాడుకోక్కర్లేదు, కానీ కారణాలు కూడా అందరికీ తెలుస్తాయి. ఆ ప్రభుత్వం వచ్చిన దాఖలాలు లేవు. ఈ రెండు కారణాలని మనం కలుపుకుంటే 100% ఫుల్ ప్రూఫ్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో ఈ ఎన్నిక తరువాత ఉండటం అన్నది జరగదు. జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు అతను ఎత్తిపోయాడని. కాకపోతే ఏ 14,000 కోట్లు అయితే ఎన్నికలకి ఒక రోజు ముందు గతంలో 6 నెలల ముందు నొక్కిన బట్టల తాలూకు డబ్బులు రిలీజ్ చేయాలనుకున్నాడో దాన్ని ఇతర కాంట్రాక్టర్లకి 25% కమిషన్ తీసుకుని వెనక్కి లాక్కునే వాళ్ళకి ఇవ్వటం కోసం మనం వస్తున్నాం. ఎందుకంటే అధికారులతో ఇంకా తప్పులు చేయించాలి. అధికారి తప్పులు చేయాలంటే ఇతడు మళ్ళీ వస్తాడని ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. కాబట్టి అధికారులను బ్లఫ్ చేయడానికి ఒక బ్లఫ్ మాస్టర్ లాగా ఏదో అక్కడ ఒక చిన్న సీన్ క్రియేట్ చేసి మనం వస్తున్నామని చెప్పి వెళ్ళాడు. అధికారుల మీద ప్రెషర్ పెట్టి ఏదో పేమెంట్లు క్లియర్ చేయాలని చూశారు. అది కొద్దిమంది అధికారులు ఏదన్నా ఇంకా తప్పు చేసే వాళ్ళు ఉంటే చేయొచ్చు తప్ప అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అతని చాప్టర్ క్లోజ్ అయిపోయిందని. పోస్ట్ పోల్ సర్వేలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. నేను గతంలో చెప్పా 125 స్థానాలకి ఒక్క స్థానం కూడా తగ్గదు. ఇప్పుడు విధి అనుకూలించకపోతే, అనుకూలిస్తే 150 స్థానాలు దాటిన